ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్శాస్త్రరీత్యా తులారాశి వారి జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు వీరు చేయకూడదు అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటండి మాకు తెలియదా ఏ పని చేయాలో ఏ పని చేయకూడదా అని చెప్పేసి ప్రేక్షకులకు చిన్న సందేహం రావచ్చు. ఇక్కడ జ్యోతిష్శాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క పని చేయవచ్చు, ఒక్కొక్క పని చేయకూడదు. ఒక వస్తువును ఉచితంగా ఇవ్వచ్చు, ఇంకొక వస్తువు ఉచితంగా ఇవ్వకూడదు. అంటే ఒకటి మనము తెలుసో తెలియక ఉచితంగా ఎదుటి వ్యక్తులకు బహుమానంగా దానంగా ఇచ్చామనుకోండి, మన అదృష్టం తరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు మనం ఎవరైనా వ్యక్తులు మనకు గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పి తీసుకుందాం అనుకోండి, అది ఒకవేళ మనం తీసుకోకూడని వస్తువు అయితే మనం నిజంగా చెప్పాలంటే కష్టాలను స్వీకరించిన వారం అవుతాం. అటువంటి వారందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడేటువంటి ఒక మంచి అంశాన్ని జ్యోతిష్శాస్త్రరీత్యా నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు తులారాశి వారు చేయదగిన పనులు, చేయకుండా పనులు, ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు ప్రధానంగా ఏంటంటే నమ్మినటువంటి వ్యక్తులను, స్నేహితులను, ఇష్టమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రూపంగా కూడా మోసం చేయకూడదు. ఇది చాలా పెద్ద పరిహారంగా వారికి చెప్పవచ్చు. అంటే ఇతరత్ర గ్రహ దోషాల వల్ల కలిగే సమస్యలన్నీ కూడా మరింత పెరగాలి అని చెప్పి అనుకున్నప్పుడు వారు స్నేహితులను, నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు. అలా వద్దు, నాకు మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలించాలి, ఒకవేళ నేను పుట్టినప్పుడు జాతకంలో నాకు నవగ్రహాల్లో ఏదైనా ఎక్కువగా గ్రహాలు చెడు స్థానంలో ఉంటే కూడా వాటి ఫలితం నాకు కలగకూడదు, నాకు మంచి బాగా జరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మనం ఈరోజు తులారాశి వారి గురించి చర్చించుకుంటున్నాం. కాబట్టి తులారాశి వారు స్నేహితుల్ని, ఇష్టమైన వ్యక్తుల్ని, అదేవిధంగా వీరిని నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసగించకూడదు. అంటే ఎవరిని మోసం చేయకూడదు. అదేవిధంగా వారి ఇంటిని, అదేవిధంగా పనిచేసే కార్యాలయాన్ని, వారు ఉపయోగించే టేబుల్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే బ్రీఫ్ కేసులు కావచ్చు, ఇవి కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా చిన్నపిల్లల మీద కోపడడం కానీ, చిన్నపిల్లలను కావాలని చెప్పో లేకపోతే ఆవేశంలో హింసించే ప్రయత్నం చేయడం, కొట్టడం, తిట్టడం అంటాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశి వారు చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి ఎక్కువ కూడా అంటే సన్ రైస్ ఎక్కువగా మీద పడేలా ఉండకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే సాయంకాలం పూట ఎక్కువగా ఆ సన్సెట్ టైం అంటాం కదా, అక్కడ కొంతవరకు ఏంటంటే తులారాశి వారు బయట ఎక్కువగా తిరగకపోవడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా అత్త మామల నుంచి కొంతవరకు చిన్న వెండి వస్తువుని కానీ ఏదైనా తీసుకుని ఎప్పుడు కూడా తమ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తులారాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహమైన తర్వాత వారి అత్తమామలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి వెండి వస్తువు ఏదైనా చిన్నదాన్ని తీసుకుని ఎప్పుడు కూడా తమ దగ్గర ఉండేలా ఒక వెండి చైన్ కానీ, వెండి ఉంగరం కానీ, లేదా వెండితో చేసినటువంటి భగవంతుడి లాకెట్ ఏదన్నా కానీ ఎప్పుడు కూడా తమ దగ్గర ఉండేలా చూసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా బార్లీ ఉంటుంది కదా, ఆ బార్లీను మరియు ఆవాలను ఇక్కడ దేవాలయంలో ఉన్న పూజారికి తరచుగా కూడా వారు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా భగవంతుని పట్ల నమ్మకం కలిగి ఉండటం కూడా తులారాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా తమ మీద తమకు కూడా ఎప్పుడు కూడా నమ్మకం ఉండేలా చూసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో మనందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న ఓటమిలు వస్తే, అంటే అపజయాలు కలిగినప్పుడు మన మీద మనకు నమ్మకం పోతుంది, దేవుడి మీద నమ్మకం పోతుందని చెప్పవచ్చు. అలా తులారాశి వారి విషయానికి వస్తే ఏదైనా వారికి కష్టము, నష్టము జరిగినప్పుడు చిన్న మొత్తంలో కావచ్చు, పెద్ద మొత్తంలో కావచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,